రండి, పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18 యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు 40 రోజుల ఉపవాస ప్రార్థనలు. తేదీలు 2024 ఫిబ్రవరి 19వ తారీఖు నుండి మార్చి 29వ తారీఖు వరకు. సమయం ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. వివరములకు 9550504718 9030757571 నంబర్లను సంప్రదించగలరు. దూర ప్రాంతముల వారు సిలువ ధ్యానములలో యూట్యూబ్, ఫేస్బుక్ మరియు జూమ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా పాల్గొనవచ్చును. జూమ్ మీటింగ్ ID 9550504718 పాస్కోడ్ 7777. గమనిక, రామ్నగర్ ఈ సేవ నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ సికింద్రాబాద్ వరకు బస్సు సౌకర్యం కలదు. అందరికీ ఆహ్వానం. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. దేవుని నామమునకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. రక్షణ సంతోషం అనే అంశం మీద కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేయాలని పరిశుద్ధాత్ముడు నాకు బయలుపరిచినాడు. యు ఎంజాయ్ ద జాయ్ ఆఫ్ సాల్వేషన్. రక్షింపబడిన వ్యక్తి ఈ లోకంలో ఉన్న ప్రజలకు మరి వ్యతిరేకంగా ఉంటాడు. లోకము పోకడొకటైతే రక్షణ పొందిన ఒక దేవుని బిడ్డ, దేవుని కుటుంబంలో జన్మించిన బిడ్డ తప్పకుండా మరి మార్గాలు కానీ, తలంపులు కానీ, క్రియలు కానీ, వారి గురి గమ్యం కానీ చాలా వ్యతిరేకంగా ఉంటుంది. దేవుని ఆత్మ రక్షణ పొందిన వారిలో నివసిస్తుంది. కాబట్టి వారు మాటలు, వారి చేష్టలు, వారి క్రియలు, వారి పోకడ లోకానికి వ్యతిరేకంగా ఉంటుంది. పౌలు భక్తుడు ఒక మాట అంటాడు, మీరు వక్రజనం మధ్యలో జీవవాక్యం పట్టుకొని జ్యోతుల వలె ప్రకాశిస్తున్నారట. ఒకసారి హల్లెలూయా చెప్దామా? మనం చీకటి ప్రపంచంలో ఉన్నాం, వక్రజనం మధ్యలో ఉన్నాం. కానీ ఏ విధంగా ఉన్నాము? జీవవాక్యం పట్టుకొని జ్యోతుల వలె ప్రకాశించున్నాం. ఆ మాట మీకు చూపెడతాను. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 14. మీరు మూర్ఖమైన వక్రజనం మధ్య నిరపరాధులను, నిష్కళంకులను, అనింద్యులనైన దేవుని కుమారులగునట్లు సణుగులను, సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. ఇంత మంచి మాట కదా. మనం లోకానికి వెలుగని ప్రభువు అన్నాడు. పౌలు భక్తుడు అంటున్నాడు, మీరు లోకమందు ఎలా కనబడుతున్నారు? జ్యోతుల వలె కనబడుతున్నారు. అయితే ఈ రక్షణ యేసుప్రభు యొక్క శిలువ మరణం ద్వారా విశ్వాసికి అనుగ్రహించబడింది. మరి యేసుప్రభును అంగీకరించిన వ్యక్తి ఎల్లప్పుడూ సంతోషించాలని ప్రభువు ఇచ్చేస్తున్నాడు. ఒక దగ్గర కొండ మీద ప్రసంగంలో ఉంటాడు కదా, నా నిమిత్తం జనులు మిమ్మును నిందించి, హింసించి, అబద్ధంగా చెడ్డ మాటలు ఎల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. మీరేం చేయాలి? ఏడవాలన్నాడా? పోరాడాలన్నాడా? ఎదిరించే వారిని కొట్టమన్నాడా? లేదు. ఏమన్నాడు? మీరు సంతోషించి ఆనందించుడి, మీ ఫలము పరలోకమందు అధికమగును. ఆ మాట ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తాను. మనం ఈ లోకంలో ఉన్నాం. దేవుని బిడ్డలను ద్వేషించే లోకం ఇది. ఎందుకు ద్వేషిస్తుంది అంటే కారణం లేదు. యేసును ద్వేషించిన లోకం నిన్ను కూడా ద్వేషిస్తుంది. అందుకే మీకు శ్రమలు కలిగినప్పుడు ఏదో వింత సంభవించినట్టు మీరు ఆశ్చర్యపడే అవసరం లేదు. ఇది సిలువ మార్గం. శ్రమలు వస్తాయి, కానీ దేవుని సన్నిధి, క్రీస్తు ఆత్మ మన మీద నిలుచున్నది కనుక ఈ శ్రమల్లో మనం కృంగిపోవడం లేదు, పైగా ఆనందిస్తున్నాము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఫిలిప్పీ పత్రిక 4:4 పౌలు భక్తుడు చెరసాల్లో సంకెళ్లలో ఉండి ఒక మాట అంటాడు,
ప్రభువునందు మీరు ఏం చేయాలి? ఆనందించాలి. మరల చెప్పుదును, ఆనందించాలి. ఎట్లా ఆనందిస్తాం? ఎవరైనా ఒక మాట అంటే వెంటనే మనము చతికిలబడిపోతాం, ముఖం వికారం అయిపోతుంది, ఏడుస్తాం, రోషం వస్తుంది, ఒకటి కొట్టేద్దాం అనిపిస్తుంది. కానీ దేవుని బిడ్డలకు అలా ఉండకూడదు. యేసు ప్రభువు శిలువ మార్గంలో ఆయన ఎన్ని బాధలు తట్టుకున్నాడు, ఎంత తాళుకున్నాడు. ఆయన బదులు పలకలేదు, బాధింపబడినను నోరు తెరవలేదు. సమస్తం న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. కాబట్టి నువ్వు నిరాశపడే అవసరం లేదు, కృంగిపోయే అవసరం లేదు. తప్పకుండా దేవుని బిడ్డలకు శ్రమ కలుగుతుందని యేసు ప్రభు ముందే చెప్పినాడు. యోహాను సువార్త 16:33లో ఈ లోకంలో మీకు సుఖం కలుగుతుంది అనలేదు, ఏమన్నాడు? ఈ లోకంలో మీకు శ్రమ కలుగు, అయినను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకాన్ని జయించినాను. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఇక్కడ మత్తయి సువార్త 5వ అధ్యాయము 11-12లో కొండ మీది ప్రసంగం ఇది. మత్తయి 5:6-7 సర్మన్ ఆన్ ద మౌంట్ అంటున్నాడు. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు ఎల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. ఇదొక ధన్యత అండి. లేని వార్తలు మీ మీద పుట్టించినప్పుడు, కట్టుకథలు కలిగినప్పుడు, మీరు చెయ్యని కార్యాన్ని చేసినట్టు పలికి మిమ్మల్ని అడగద్రొక్కడానికి ప్రయత్నించినప్పుడు ఏం భయపడే అవసరం లేదు. బురదలో తామరలాగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఇంకా ప్రకాశించాలి ప్రభు కోరు. అది దేవుని చిత్తం. అయితే జనులు మిమ్మల్ని నిందిస్తారు, హింసిస్తారు, అబద్ధముగా మీ మీద చెడ్డ మాటలు పలుకుతారు. అప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించి. నన్ను అడిగితే ఈ లోకంలో అనేక వృత్తి చేస్తుంటారు, ఎన్నో పనులు కలిగి ఉంటారు, కానీ దేవుని సేవ చేయడం చాలా కష్టతరమైంది, చాలా కష్టం, సిలువ ఇది. అందుకే నన్ను ఎవడైనా వెంబడింపగొడితే వాడు ఏం చేయాలి? తను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని ప్రతి దినం నన్ను వెంబడించాలి అంటే ఎంత గొప్ప మాట అది. కాబట్టి శ్రమల్లో ఎప్పుడు కూడా దేవుని బిడ్డలు కృంగిపోకూడదు. ఇవన్నీ మామూలే. యేసును ద్వేషించిన లోకం, యేసును తూలనాడిన లోకం, యేసు మీద మరి లేనిపోనివి దోషారోపణలు చేసిన లోకం, యేసును నిందించిన లోకం, యేసును ఎగతాళి చేసిన లోకం, యేసును సిలువకు అప్పగించిన లోకం, ముండ్ల మకుటం పెట్టిన లోకం, యేసును కొరడాలతో కొట్టిన, కాళ్ళు చేతులు సిలువ కొయ్యకు కొట్టి పక్కలో బల్లెంతో పొడిసి నానా చిత్రహింసలు చేసి ముఖం మీద ఉమ్మి ఇలాంటి చిత్రహింసలు ప్రభువు పడినాడు. మరి ఇప్పుడు నిన్ను లోకం పొగడుతుందా? శాలువాలు కప్పుతారేమో, పూల గుచ్చాలు ఇస్తారేమో, కానీ అప్పుడు నీ మనసులో అనుకోవాలి, నేను ఒకటి నిర్ణయం చేసుకున్నాను, ఎప్పుడు శాలువ కప్పినా పూల గుచ్చం ఇచ్చినా అయినా నీకు ముళ్ళ కిరీటం పెట్టిన లోకం ఇది, కాబట్టి ఇది నీవిచ్చిన ఘనతగా భావిస్తున్నాను, కానీ నేనేం ఉప్పొంగి పోకూడదు. నేను నడిచేది ఏ దారి? సిలువ దారి. ఒకవేళ ప్రభు కొరకు ప్రాణాలు అప్పగించాలంటే కూడా నేను వెనకాడకూడదు. నేను అది ధన్యతగా భావించాలి అని నేను అలాగూ నన్ను నేను సిద్ధపరచుకుంటాను. చాలా గట్టిగా అయిపోయినాను అన్నమాట. సేవ చేయాలంటే దున్నపోతు చర్మం ఉండాలి. మనుషులు లేనిపోని చెప్తూ ఉంటారు, చేస్తే తిడతారు, చేయకుంటే అంటారు, అవన్నీ లెక్క పెట్టకుండా. అందుకే పౌలు అంటాడు, విశ్వాసం నా కర్తయు దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూచి నేను ఈ పందరంగంలో ఓపికతో పరిగెత్తుచున్నాను. ఇటు అటు చూస్తే పరిగెత్తలేవు, నిలబడిపోతావు. కుటుంబ జీవితం కానీ, సేవ జీవితం కానీ, ఉద్యోగ జీవితం కానీ. జస్ట్ లుక్ ఎట్ జీసస్. యేసు మీద లక్ష్యం ఉంచి నువ్వు అడుగులు వేస్తూ వెళ్ళాలి. ఎప్పుడూ ఓటమి లేదు. దేవునికి స్తోత్రం. అందుకే ఈ రక్షణ యొక్క సంతోషాన్ని, నేను అనుభవించిన సంతోషాన్ని మీకు కూడా వివరించాలని ఈరోజు నేను ఆత్మచేత నడిపింపబడినాను. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మీరు చక్కగా ధ్యానించండి. 1 నుండి 11 వచనాలు ఈరోజు మీరు ధ్యానించాలి మీ ఖాళీ సమయంలో. రోమా 5:1 నుండి 11 వచనాలు. అంటే ప్రభు మనకిచ్చిన సంతోషం, ప్రభు మనకిచ్చిన సమాధానం, ప్రభు మనకిచ్చిన సామర్థ్యం,
ప్రభు మనకిచ్చిన అభిషేకం ఇవన్నీ కూడా రక్షణ ద్వారా మనకు కలిగింది. అంటే యేసు ప్రభు శిలువ మీద బలియాగమై తన ప్రాణం మన కొరకు అర్పించి మనల్ని ఇంత విజయవంతులుగా నడిపిస్తున్నాడు. ఎంత సామర్థ్యం మనకు అనుగ్రహించినాడు. యేసు శక్తి మన మీద నిలుస్తుంది కాబట్టి ఈ లోకాన్ని కూడా మనం జయించగలుగుతున్నాము. దేవునికి స్తోత్రం. ఇక్కడ మొదటి వచనంలో, కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉన్నాం. సమాధానం ఉన్నది. మరి పరిశుద్ధ గ్రంథంలో చూసినప్పుడు ఈ సమాధానం అనేది అది దేవునికి చెందిన పదం. ఈ లోకంలో సమాధానం లేదు మనకి ఇవ్వడానికి. అందుకే ప్రభు అంటాడు, నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, లోకం ఇచ్చినట్టు కాదు, నా శాంతినే మీకు అనుగ్రహిస్తున్నాను. నేను కొద్దిగా రీసెర్చ్ చేసినాను, బాగా కనుక్కున్నాను. ఏంటి నీ శాంతి ఏంటి ప్రభా? లోకం ఇచ్చే శాంతి ఎలాగుంటుంది, నువ్వు ఇచ్చే శాంతి ఎలాగుంటుంది? ఆయన సిలువలో నలిగి వేలాడుతున్న రక్తమంతా శరీరం నుండి ధారపోస్తున్నాడు. అయినా తన శాంతిని కోల్పోలేదు. సేమ్ కంపోజర్. అది ఎంత గొప్ప కార్యము. సిలువను తిలకించి చూసినప్పుడు మనకు అట్టి స్వభావం రావాలి. దేవునికి స్తోత్రం. అదే మనము సిలువ ధ్యానాల ద్వారా నేర్చుకున్న గొప్ప పాఠం. దేవునికి స్తోత్రం. నో రియాక్షన్, జస్ట్ బీయింగ్ కంపోజ్డ్. మరి నాకు అనిపిస్తుంది, అంత బాధలు పెట్టినప్పుడు ఒక్క చెడ్డ మాట యేసయ్య నోటి నుండి వచ్చి ఉంటే మనకు అస్సలు రక్షణ దొరకదు. ఆయన మౌనంగా ఆ బాధలు, ఆ పటు బాధలు భరించినాడు. ఆయన తను తాను తండ్రి అయిన దేవునికి మరణం పొందినంతగా విధేయత చూపినాడు. తన ఆత్మను ఎవరికి అప్పగించినాడు? దేవునికి అప్పగించినాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇంట్లో కాపురం చేస్తున్న స్త్రీలకు ఒక ఆత్మీయ తల్లిగా నేను చెప్తున్నాను, ఎన్నెన్నో ఆటుపోట్లు వస్తాయి కుటుంబంలో. కుటుంబం కట్టబడాలంటే నువ్వు మ్యాక్సిమం మౌనంగా ఉండి దేవుని మీద ఆధారం చేసుకోవాలి. నోరు జ్ఞానం కలిగి తెరవాలంటే, ఒక మాట పలకాలంటే అది దేవుని మాటగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కుటుంబాల్లో ఎక్కడైతే చెడ్డ మాటలు, భూతులు, అబద్ధాలు ఇవన్నీ ఉంటే ఆ కుటుంబం ఎప్పుడు పైకి రాదు. అందుకే లుక్ టు జీసస్. యేసుని చూసి ఆ సిలువ దారిలో యేసు చూపిన మహా శాంతం, ఆ శాంతం నాకు కావాలని కోరుకోవాలి. సమాధానం. ఇక్కడ రోమా 5:1-11 చూస్తే నాకు చాలా సంతోషమైంది. నాకు ఆయుష్ ఇస్తే ఒక పుస్తకం రాయాలి ఈ 11 వచనాల మీద అనుకున్నాను. అక్కడ లేనిది లేదు, అన్నీ ఇమిడుందా 11 వచనాలు. సమాధానం ఉన్నది, నిరీక్షణ ఉన్నది, విజయం ఉన్నది, బలం ఉన్నది, మరి రక్షణ ఉన్నది, పరిశుద్ధత ఉన్నది, దేవునితో సత్సాంగత్యం ఉన్నది. మరి ఇవన్నీ దీంట్లో రాసి ఉంది. ఎంత అద్భుతమైన వచన భాగం. ఈరోజు రక్షణ సంతోషం అనే మరి ప్రసంగాన్ని మీ ముందు ఉంచాలని నేను కోరుతున్నాను. ఈ రక్షణ ద్వారా మనకు దొరికిన దీవెనలు, ఆశీర్వాదాలు, ఈ సంతోషం చాలా గొప్పది. అయితే మొదటిది చూసినప్పుడు పాపం నుండి విడిపింపబడిన మనము వెంటనే దేవుని కుటుంబంలో జన్మిస్తున్నాం. తనెందరు అంగీకరించరో వారికందరికీ దేవుని కుమారులగుటకు ఆయన అధికారం ఇచ్చాను. యోహాను సువార్త 1:12 ఉంది కదా. అంటే వి బికమ్ సన్స్ ఆఫ్ గాడ్. స్త్రీ అని పురుషుడు అని భేదం లేదని గలతీ పత్రిక 3:28 పౌలు గణించి చెప్తున్నాడు. పౌలే చెప్తున్నాడు కదా, దెర్ ఇస్ నో డిఫరెన్స్. క్రీస్తును అంగీకరించిన వారు, క్రీస్తును ధరించుకున్న వారు దేవుని కుమారుల వలె ఉన్నారు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. దెర్ ఇస్ నో డిఫరెన్స్. ఎంత అద్భుతం అది. చాలా నేర్చుకోవాలి. హాఫ్ నాలెడ్జ్ ఈజ్ వెరీ డేంజరస్ అంట. సగటుగా కాదు, నువ్వు పూర్తిగా నేర్చుకోవాలి. అప్పుడు నీకు ఈ రక్షణ సంతోషం యొక్క విలువ ఎంతెంతో అర్థమవుతుంది. మరి ఈ రక్షణ ద్వారా నీవు దేవునితో సమాధాన స్థితి, అంటే యూ హ్యావ్ పీస్ విత్ గాడ్. నాకు అనిపిస్తుంది, ఒక మనిషి పాపము నుండి విడిపింపబడినప్పుడు, వెన్ ఈస్ డెలివర్డ్ ఫ్రమ్ సిన్, ద ఫస్ట్ బెస్ట్ గిఫ్ట్ హీ గెట్స్ ఈస్ పీస్ ఆఫ్ గాడ్. దేవునికి స్తోత్రం. వెంటనే సమాధానము హృదయంలోకి వచ్చేస్తుంది. పాపము చేస్తే నెమ్మది వస్తుంది అంటే అది పెద్ద మిథ్య. అది చాలామంది పాపము చేస్తేనే ఆనందం ఉంటుంది, ఈ లోకాన్ని అనుభవిస్తే సంతోషం వస్తుంది. నువ్వు ఎంత లోకంతో నీ గుండెను నింపుకుంటావో అంత మోసపోతావు.
ఆ పాపం నుండి నువ్వు విడుదల పొందినప్పుడు నీ హృదయంలో సంతోషము, సమాధానము సమృద్ధిగా నివసిస్తుంది. దేవుని స్తోత్రం. ఇదే దేవుడిచ్చు శాంతి. నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను. లోకం ఇచ్చినట్టు కాదు. లోకం దగ్గర శాంతి లేదు, సమాధానం లేదు. మీరు వార్తాపత్రికలు చదవండి, మీకు శాంతి వస్తుందా? రాదు. మీరు పరిశుద్ధ గ్రంథం చదవండి, మీకేమొస్తుంది? శాంతి, సమాధానం వస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ద వరల్డ్ హ్యాస్ నథింగ్ టు గివ్ యూ. లోకం దగ్గర లేనిది ఎలాగిస్తుంది? లోకం నువ్వు ఎంజాయ్ చేయాలంటే నీకున్న శాంతిని పోగొట్టుకుంటావు. అందుకే క్రీస్తులో నేను వేరుపారి ఉండాలి. క్రీస్తు అనుగ్రహించే సమాధానం నాలో నివసించాలి. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము నా హృదయానికి, నే తలంపులకు కావలి ఉండి నన్ను ప్రతి అడుగడుగున నన్ను రక్షించాలని కోరాలి. దేవునికి స్తోత్రం. లోకంతో నింపుకోవడానికి కోరకుండా దేవుని సన్నిధితో నా యొక్క గుండె నింపు ప్రభు అన్నప్పుడు ఎంత గొప్ప కార్యం అది. హౌ మచ్ పీస్ యూ విల్ ఎంజాయ్. కాబట్టి ఈ సమాధానము నీకు రక్షణ ద్వారా లభిస్తుంది. మరి ఈ సమాధానం ఎలాగంటే, నేను ఆలోచించినప్పుడు, క్రాస్ చూసినప్పుడు, భూమి మీద ఉన్న నువ్వు పరమందున్న దేవునితో సమాధానం. ఆ సమాధానం రావాలంటే పాపం నుండి విడిపింపబడ. యూ గెట్ దట్ పీస్ ఓన్లీ వెన్ యూఆర్ గెటింగ్ రిడ్ ఆఫ్ యువర్ సిన్. సమాధానం దేవునితో. మరి అడ్డుకర్ర, నిలువు కర్ర కదా. భూమి మీద ఉన్న నువ్వు పరమందున్న దేవునితో సమాధానం. నిలువు కర్ర, అడ్డుకర్రనేమో తోటి మానవునితో కూడా నీకేమున్నది? సమాధానం. దేవుని స్తోత్రం. ముఖం మార్చుకొని నువ్వు మొన్న అలాగన్నావు ఇలాగన్నావు, జస్ట్ ఫర్గివ్ అండ్ ఫర్గెట్ అండి. చాలా గొప్ప మనసు గలవారు ఎంత వారిని ఉపద్రవించినా, ఎంత వెనుక లేని మాటలు పలిగినా, దే విల్ నాట్ లూజ్ దేర్ పీస్. ఎవరి మనస్సు నీ మీద ఆనుకొని ఉన్నో వాడిని పూర్ణ శాంతి గలవానిగా చేయగలడు. దేవుని స్తోత్రం. చూడండి, అల్లరి లేదు, అల్లకల్లోలం లేదు, కుటుంబంలో లేదు, ఉద్యోగంలో లేదు, దేవుడిచ్చిన దర్శనం నెరవేర్చడానికి కూడా లేదు. ఎందుకంటే యు ఆర్ ఎట్ పీస్ విత్ ఆల్ పీపుల్. పరిశుద్ధ గ్రంథంలో ఉంది, శక్యమైతే సమస్త మనుషులతో నువ్వు ఎలా ఉండాలి? సమాధానంగా ఉండాలి. మరి అది దేవుడిచ్చే సమాధానము. అది మొదటిది ఆశీర్వాదం, రక్షణ సంతోషంలో. రెండవది, నీవు దేవుని యొద్దకు ఎంత అద్భుతంగా చేరుతున్నావు. పాపివైన నీకు పరిశుద్ధమైన దేవునితో ఏమి పొత్తు, ఏమి బంధం లేదు. ఎందుకంటే పాపానికి వ్యతిరేకంగా ఉంటాడు దేవుడు. దేవుని ఉగ్రత పాపుల మీద మండుతూ ఉంటుందట ఎప్పుడు. మరి పాపాన్ని పోవాలంటే, పాపం పోవాలంటే మీరేం చేయాలి? యేసు యొద్దకు రావాలి. యేసు చెంత నీకు రక్షణ ఉంది. యేసు ఇచ్చే ఈ రక్షణ లోకము ఇవ్వలేదు. యేసు నీ కొరకు వెల చెల్లించినాడు. అందుకే అంటాడు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహంతో మీరేం చేయొద్దు? పాపం చేయొద్దు అంట. హల్లెలూయా చెప్దాం ఒకసారి. దేహము దేవుడిచ్చిన ఆలయం, దేవుడిచ్చిన ఆలయం. నీ దేహం ఎప్పుడు భద్రంగా కాపాడుకోవాలి. నీ దేహము పరిశుద్ధంగా ఉండాలి. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు. ఆయన నీ హృదయంలో ఏం చేస్తున్నాడు? నివసిస్తున్నాడు. అందుకే పరిశుద్ధాత్మను ఎప్పుడు ఏం చేయొద్దు? దుఃఖపరచొద్దు. అయితే మరి దేవునికి చేరుగలో రావాలంటే, టు కమ్ టు గాడ్స్ ప్రెసెన్స్, యు నీడ్ ద జాయ్ ఆఫ్ సాల్వేషన్. చూడండి ఎంత సంతోషం. నీ పాపం పోయింది, నువ్వు పరిశుద్ధపరచబడినావు, యేసు రక్తం చేత విమోచింపబడినావు, దేవుని సన్నిధికి వెళ్తున్నావు, అబ్బా తండ్రి అని మొరపెడుతున్నావు. యూఆర్ కాలింగ్ అబ్బా ఫాదర్. చూడండి, ఆ యొక్క దత్తపుత్రాత్మ అని ఉంది గలతీ పత్రిక 4వ అధ్యాయంలో. ఇట్టి ఆత్మను దేవుడిచ్చి నీకు దేవునికి సత్సంబంధం, తండ్రి అని పిలవడానికి, యేసు పేరట అన్ని అడిగి వేడుకోవడానికి ఇంత ధైర్యం, ఇంత సాహసం దేవుడిచ్చినాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం చూడండి. ఎఫెసియన్స్ 2nd chapter 13-14. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. రక్షణ పొందకముందు మనం ఎక్కడున్నాము? ఎక్కడో పడి ఉన్నాం పాపం చేస్తూ. కానీ రక్షణ పొందిన తర్వాత దేవుని సన్నిధికి చేరువైంది, దేవుని అనుభవిస్తున్నాం, దేవుని ఎంతకొచ్చినాం, దేవుని యొద్దకు వచ్చి ప్రార్థన చేస్తున్నాం. మునుపు మనము దూరస్తులం, ఇప్పుడు మనం, వినండి చక్కగా, మునుపు మనము దూరస్తులం, ఇప్పుడు మనము సమీపస్తులం. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామా.
అయితే అందుకే హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 14 నుండి 16 వచనాలు చదువుతాను. వై ఏ బిలీవర్ ప్రేజ్ ఆల్వేస్. ఒక విశ్వాసి, రక్షణ పొందిన విశ్వాసి ఎప్పుడు దేవుని సన్నిధి ప్రేమిస్తాడు. దేవుని సన్నిధికి రావాలి. మీరు ఇంత ఉదయం నిద్ర త్యాగం చేసి వచ్చినారంటే మిమ్మల్ని పిలిచింది ఎవరో తెలుసా? యేసయ్య పిలిచినాడు. దేవుని స్తోత్రం. యేసయ్య పిలిచినప్పుడు మీరు విధేయులైనారు, నిద్ర త్యాగం చేసి వచ్చేసినారు. ఎందుకంటే ఇక్కడ మీకు ఏం లభిస్తుంది? సంతోషం. లోకం ఇవ్వని సంతోషం. నీకు దేవుని దగ్గర ఎంత సమీపస్తులైపోయినావు నీవు. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 14 చదువుతున్నాను. ఆకాశ మండలం గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు గనుక మనం ఒప్పుకొనిన దాన్ని గట్టిగా చేపట్టుదాము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు గాని సమస్త విషయంలోనూ మన వల్లనే శోధింపబడినను, ఆయన పాపము లేనివాడుగా ఉండెను. ఇది చదవండి 16వ వచనం. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందనట్లు ధైర్యంతో కృపాసనము ఎదుట చేరుదాం. మంచి మాట. దేవుని చప్పట్లు గట్టి కొడదాం. మీరు కృప పొందినట్లు, కనికరింపబడినట్లు, మీరు సమయోచితమైన సహాయము కొరకు వేడుకొనుటకై మీరు కృప దేవుని యొద్ద నుండి పొందాలంటే మీరు ధైర్యముగా కృపాసనం యుద్ధకు రావాలి. ఇక్కడ కూడా నేను ధ్యానించినప్పుడు ఇది సింహాసనం కాదు, నేను తీర్పు తీర్చి నీకు శిక్ష విధించడానికి. దేవుని ఉగ్రత ఉన్న స్థలం కాదు ఇది. దీని పేరేంటి? ఈ ఆసనం పేరు కృపాసనం. పలకండి ఒకసారి. కృపాసనం ఇది. సీట్, థ్రోన్ ఆఫ్ గ్రేస్. ఇక్కడికి వచ్చి నువ్వు వేడుకుంటావు, ప్రార్థన చేస్తావు, తప్పులు ఒప్పుకుంటావు, పాపం చేస్తే కరుణించమని కోరుతావు. అంత గొప్పదండి. అందుకే విశ్వాసి, రక్షణ పొందిన విశ్వాసి సంతోషం ఎందుకు శ్రమల్లో ఉంది? బాధలు వచ్చినా భయపడడు, ఎదురీత ఈదగలడు, శ్రమల్లో నిఠారుగా నిలబడతాడు. ఎందుకు అంటే ఎప్పుడు అందుబాటులో ఉంది కృపాసనం. మోకరిస్తాడు, ఎక్కడ మోకరిస్తే అక్కడ కృపాసనం. దేవుని సన్నిధితో నింపబడతాడు, ధైర్యంగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామా. హల్లెలూయా. మొదటిది దేవునితో సమాధానం, రెండవది దేవునికి చేరువలో రావడం, మూడవది చూసినప్పుడు ఇక్కడ ఉంది. ఇదంతా మీరు ఈ 11 వచనాల నుండే నేను చెప్తున్నాను, మీరు చదవండి బాగా. మూడవది దేవుని యందు నిరీక్షణ. రోమీలోకి రాసిన గ్రంథం ఒకసారి తీయండి, 5వ అధ్యాయము. గొప్ప నిరీక్షణ దేవుని యందు విశ్వాసి గల. హోప్ అగెన్స్ట్ హోప్. 3 కార్యాలు క్రైస్తవానికి ఉంటుందట. ఒకటి విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. విశ్వాసం ఉంటుంది, విశ్వాసంతో ప్రార్థన చేస్తాడు, నిరీక్షణతో ఎదురు చూస్తాడు. హల్లెలూయా. నిరీక్షణతో ఎదురు చూస్తాడు. విశ్వాసం ద్వారా ప్రార్థనకు జవాబు వచ్చిన తర్వాత నిరీక్షణతో పని లేదు అని వాక్యంలోనే ఉంది. విశ్వాసం వచ్చి ప్రార్థన చేసి ఆ జవాబు పొందుకున్న తర్వాత నిరీక్షణతో నీకు పని లేదు. కానీ జవాబు పొందేంత వరకు నీకేం కావాలి? నిరీక్షణ కావాలి. దేవునికి స్తోత్రం. క్రీస్తే మనకు మహిమా నిరీక్షణ అయి ఉన్నాడు. ఈజ్ ద హోప్ ఆఫ్ గ్లోరీ. కాబట్టి ఇట్టి నిరీక్షణని నిన్నడు సిగ్గుపరచదని రోమీలకు రాసిన పత్రిక ఇదే వాక్య భాగములో నేను చదువుతున్నాను. 2వ వచనం. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశము గల వారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షను బట్టి అతిశయపడుచున్నాం. హల్లెలూయా. 5వ వచనం. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. ఎంత గొప్ప కార్యం. చప్పట్లు గట్టి కొడదామా. నేను ఎందుకు చప్పట్లు కొట్టమంటే సైతాన్ ఓడిపోతాడని నాకు తెలుసు. చప్పట్లు కొట్టగానే నీ శరీరం అంతా ఉత్సాహంతో నిండిపోతుంది, బ్లడ్ ఫ్లో ఉంటుంది అన్నమాట. నిద్ర మత్తు ఇవన్నీ వెళ్ళిపోతాయి, దరిద్రం కూడా పోతుంది. కాబట్టి గట్టి కొట్టండి చప్పట్లు. ఇది వాక్యానుసారంగా ఉంది. మీకు రెఫరెన్స్ చూపెడతాను, అన్నిటికీ రెఫరెన్స్ చూపెడతాను నేను. కీర్తనలు 47:1 ఉంది, మీరు తీయనవసరం లేదు. సర్వ జనులారా మీరు ఏం చేయాలి? చప్పట్లు. ఏదో ఒకసారి కొట్టండి. హల్లెలూయా. కాబట్టి నీకు నిరీక్షణ ఉంది. రక్షణ పొందిన వారికి దేవుడిచ్చు ఆశీర్వాదాలు వివరిస్తున్నాను. మొదటిది దేవునితో సమాధానం, రెండవది దేవుని సన్నిధికి చేరుతున్నావు, మూడవది నీకు దేవుని యందు విస్తారమైన నిరీక్షణ అని రోమీలకు రాసిన పత్రిక 15:13 రాసుకోండి, తర్వాత ధ్యానించండి. రోమా 15:13. క్రీస్తు యేసునందు రక్షణ పొందిన వారికి ఎంత సంతోషం, ఎంత సమాధానం అంటే క్రీస్తులో విస్తారమైన నిరీక్షణ. హల్లెలూయా.
అందుకే క్రైస్తవులు ముఖం మార్చుకొని ఉండరు. వాళ్ళు ఎప్పుడు వారి ముఖంలో ఏముంటుంది? చిరునవ్వు ఉంటుంది. వారు ఆనందిస్తారు, సంతోషిస్తారు, నిరీక్షిస్తారు, విశ్వాసం ఉంచుతారు. కాబట్టి వారి కనుబొమ్మలు ఇలా ముడతబడి ఉండదు. వాళ్ళు ఇప్పుడు సంతోషంగా ఉంటుంది వారి ముఖం. నేను నమ్మిన వాడిని నేను ఎరుగుదును కనుక నేను సిగ్గుపడను. హల్లెలూయా. నా జీవితంలో కొన్ని ప్రార్థనలకు ఇంకా జవాబు రాలేదు, కానీ నాకు ఇసుమంతా కూడా భయం లేదు. I will not go back because I know the one whom I trust. He will not make my head bow down. నా తల ఎత్తువాడు, నా తల దించువాన్ని కాదు నేను నమ్మింది. కాబట్టి నేను నమ్మిన వాడిని నేను ఎరుగుదును, ఆయన ఎన్నడూ నాకు తలవంపులు కానియడనే ధైర్యం. దేవుని స్తోత్రం. దేవుడు మనకు మాట ఇస్తే ఆ మాట తప్పుతాడా? మాట తప్పడానికి ఆయన మానవుడు కాడు. ఆయన అబద్ధమాడుటకు నరుడు కాడు. హల్లెలూయా. నువ్వు ఎన్నెన్ని అంశాల కొరకు ప్రార్థన చేస్తున్నావో వాటన్నిటి కొరకు దేవుడు గొప్ప విజయాన్ని నీకు అనుగ్రహించబోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గొప్ప దేవుడు, నువ్వు నమ్మాలి. అందుకే మార్తాతో ఏమన్నాడు? నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. నమ్మకం తక్కువైతే ఈవెన్ గాడ్ కెనాట్ యాక్ట్. యేసుప్రభు అంటే తన సొంత ప్రదేశంలో అద్భుతాలు చేయలేకపోయినాడు. ఎందుకు చేయలేకపోయినాడంటే అక్కడి ప్రజలు ఆయనను నమ్మలేదంట, సొంత వారే నమ్మలేదట. అయితే ఆయన అంటాడు, ఏ ప్రవక్త కూడా తన సొంత స్థలంలో ఘనత పొందాడు. చూడండి, వాడు నమ్మలేదు. వాడు నమ్మకుంటే ఆశ్చర్యకార్యాలు జరగలేదు. ఆశ్చర్యకార్యాలు జరగంది యేసుకు శక్తి తక్కువైనందుకు కాదు, వీరికి నమ్మకము తక్కువైనది. హల్లెలూయా. నువ్వు దేవుని మహిమను చూడలేకపోతున్నావంటే యూ హ్యావ్ టు కీప్ ఆన్ రిన్యూయింగ్ యువర్ స్పిరిట్. బస్ పాస్ పోయి రెన్యూ చేస్తావు కదా క్యూలో పడబడి. మరి విశ్వాసానికి రెన్యూవల్ వద్దా? రెన్యూవల్ కావాలి. దేవుని సన్నిధిలో కూర్చొని అడగాలి, రెన్యూ మై స్పిరిట్ లార్డ్. తప్పకుండా సొమ్మసిల్లు వారికి ఆయన బలం ఇస్తాడు, శక్తిహీనులకు ఆయన బలాభివృద్ధి కలుగజేస్తాడు. ఏది చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. మూడవది నిరీక్షణ. తర్వాత నాలుగవది ట్రయంఫ్ త్రూ క్రైస్ట్. అంటే నువ్వు అన్నిటిలో అత్యధికమైన విజయాన్ని సాధిస్తున్నావు. యేసునందు విశ్వాసం ఉంచే వారికి అన్నిటి మీద విజయం వారు సాధిస్తారు. దే సక్సీడ్. దే విల్ నాట్ ఫెయిల్ ఇన్ లైఫ్ బికాస్ దే ట్రస్ట్ జీసస్, ద కాంకరర్ ఆఫ్ ద హోల్ వరల్డ్. అవును, అన్నిటి మీద విజయం పొందినాడు. మృతిని గెలిచినాడు, సమాధిని ఓడించినాడు, బండను గెలిచినాడు, సమాధిని గెలిచినాడు, కావలి వారిని గెలిచినాడు, మరణాన్ని గెలిచినాడు, శరీరాన్ని గెలిచినాడు, సాతాన్ని ఓడించినాడు, అన్నిటి మీద విజయం పొందినాడు, చావును గెలిచినాడు, పునరుద్ధానుడైనాడు. ఆ పునరుద్ధాన శక్తి మనలో ఇమిడి ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాకు అనిపిస్తుంది ప్రతి విశ్వాసికి ఒక పెద్ద డిపాజిట్ ఉన్నది. మనం 40 రోజులు సిలువని ధ్యానిస్తున్నాము. ప్రభుచితం అయితే రానున్న దినాల్లో 40 రోజులు పునరుద్ధాన శక్తి కూడా ధ్యానించబోతున్నాము. దేవునికి స్తోత్రం. సిలువ లేనిది పునరుద్ధానం లేదు కదా. సిలువ అందుకే మనం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. నో క్రాస్ నో రిజరక్షన్. కాబట్టి సిలువను ధ్యానిస్తున్నాము. పునరుద్ధాన బలాన్ని మర్చిపోద్దు. అది విశ్వాసికి దేవుడు అనుగ్రహించినాడు. ఎవ్రీథింగ్ యూ విల్ ట్రయంఫ్ బికాజ్ యూ ట్రస్ట్ జీసస్. అయితే ఇది ఎక్కడుంది? మరి రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3, 4 మీరు చదివితే మీకు అర్థమవుతుంది. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలగజేయన నెరిగి శ్రమల యందు అతిశయపడుదాం. ఇదేంటి మాట? శ్రమలు కలిగితే శ్రమలే మన క్వాలిఫికేషన్ అన్నమాట. ఒక క్రైస్తవుడు ఎంత బాధపడితే, ఎంత శ్రమలు పడితే అది ఆయనకు మరి దాంట్లో ఆయన అతిశయించాల. యుద్ధం బాగా ఆడడానికి దేహమంతా గాయాలు ఉంటాయి. యుద్ధం ఆడినాను నా శరీరంలో ఒక్క గాయం లేదంటే మనం వీడు అసలు యుద్ధానికే పోలేదంటాం కదా. అంటే ఆ స్కార్స్, ఆ వూండ్స్, ఆ బాధలు నీ మీద ముద్రలుగా సాక్ష్యం ఇస్తాయి. నువ్వు శ్రమల కొలిమిలో ఉండి ప్రభువుకు సాక్షిగా ఉన్నావని అవి సాక్ష్యం ఇస్తున్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి అత్యధికమైన విజయం నీకు ఇవ్వగలడని రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము నెక్స్ట్ పేజ్లోనే ఉంది చూడండి. రోమన్స్ 8:37. అయినను మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుతున్నాము. చప్పట్లు కట్టి ఉద్దేశిస్తాం. హల్లెలూయా. నా ఆత్మీయ జీవితంలో
కొన్నిసార్లు నాకు ఓడినట్టు అనిపిస్తే వెంటనే ఐ విల్ సెట్ ఇన్ టు ఫాస్టింగ్. ఒక పూట మానేస్తాను, లేకుంటే డానియల్ ఫాస్టింగ్ చేస్తాను. ఎందుకంటే పనులు బాగుంటాయి, ఆలోచన ఎక్కువ చేయాలి, నిద్ర తక్కువ ఉంటుంది. కాబట్టి డానియల్ ఫాస్టింగ్ నాకు చాలా సునాయాసంగా ఉంటుంది. సుఖభోజనానికి దూరంగా ఉండి సాత్వికమైన భోజనం చేస్తూ దేవుని సన్నిధిలో గడిపి ప్రార్థన చేసినప్పుడు దేని గురించి అయితే నేను విచారించి బాధపడినానో వాటి మీద గొప్ప విజయం దేవుడు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సింహాల నోళ్లను మూసేస్తాడు. అవును, శత్రు భయం నుండి విడిపిస్తాడు, ధైర్యం ఇచ్చేస్తాడు. అందుకే నీతిమంతులు ఎలాగుంటారు? సింహము వలె ధైర్యంగా ఉంటారు. హల్లెలూయా. అయితే ఇది గొప్ప ఆశీర్వాదం విశ్వాసి. రక్షణ సంతోషంలో ఉన్న దీవెనలు నేను చెప్తున్నాను. తర్వాత 6 చూడండి, దేవుని ప్రేమ. రక్షణ పొందిన విశ్వాసిని చూసినప్పుడు వెంటనే నీకు గుర్తవుతుంది, ఓ దేవుని బిడ్డలు. లోకం కూడా అంటదండి మనల్ని చూసినప్పుడు, మనం ఎవరి బిడ్డలు అంటది లోకం? దేవుని బిడ్డలమండి వీళ్ళు, మేము దేవుని నమ్ముకున్నామండి అంటే. అంతవరకు ఎవరిని నమ్మినారు మీరు? అయితే మేము దేవుని నమ్ముకున్నామంటే నాకు అనిపిస్తుంది, ఇంతవరకు ఎవరిని నమ్మినావు నువ్వు అంటే? ఎంత తెలియకనే చెప్తున్నారు కానీ సత్యమే చెప్తున్నారు. వారందరి కొరకు ఒకసారి చప్పట్లు కొడదాం భారమైన హృదయంతో. వారు కూడా ఈ వెలుగులోకి రావాలని ప్రార్థన చేయాలి. నాకు చాలా దయ పుడుతుంది అలా మాట్లాడింది. అమ్మ నువ్వు దేవుని బిడ్డవు కదమ్మా, మేము కూడా దేవుని నమ్ముకున్నామంటే వెంటనే నాకు గట్టి పట్టుకొని ముద్దు పెట్టాలనిపిస్తుంది. ఎందుకంటే ఇగ్నరెంట్లీ దే ఆర్ టెలింగ్ దట్ హోల్ ట్రూత్. కాబట్టి నీవు దేవుని ప్రేమతో నింపబడాలి. దేవుని ప్రేమ లేకుంటే నిష్ఫలం నీ జీవితం. లవ్ మేక్స్ ఎవ్రీథింగ్ ఈజీ, ఫెయిత్ మేక్స్ ఎవ్రీథింగ్ పాసిబుల్. చెప్పండి ఒకసారి. లవ్ మేక్స్ ఎవ్రీథింగ్ ఈజీ, ఫెయిత్ మేక్స్ ఎవ్రీథింగ్ పాసిబుల్ ఇన్ జీసస్. చూడండి, నువ్వు ఒక వ్యక్తిని ప్రేమించలేకపోతున్నావు అంటే అది ఓటమి. నన్ను అడిగితే వాడు ఎంత కరుడు కట్టిన దుర్మార్గుడైనా ప్రేమతో స్వాధీనం చేసుకున్నావంటే క్రీస్తు విజయము మరి నీకు అనుగ్రహించినాడని అర్థం కదా. అన్నిటినీ గెలవడానికి, అన్నిటినీ తాళుకోవడానికి. ప్రేమ అన్నిటినీ తాళుకుంటుందంట. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. దేవుని ప్రేమతో నింపబడిన ఏ స్త్రీలు కూడా నాకు తెలిసి ఎంత దుర్మార్గుడైన భర్తతో కూడా కాపురం చేయడానికి సామర్థ్యం వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు గెలుస్తారు, వాళ్ళ కుటుంబాన్ని కడతారు. ఎందుకంటే దేవుని ప్రేమతో నింపబడిన వారు. వాళ్ళు ప్రార్థన చేసి అన్నిటినీ జయించడానికి ఉన్న శక్తి వారికి కలుగుతుంది. 1 కొరింథీ 13వ అధ్యాయంలో ప్రేమను గురించి ఒక అధ్యాయం చదవాలి, మాటి మాటికి చదువుతుండాలి ఇలాంటి. అప్పుడు దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడుతుందని ఇక్కడ రోమా 5:5లో. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలో సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడుతుంది. దేవుని బిడ్డలకు ఇచ్చిన ధన్యత ఇది. పరిచర్య సునాయాసంగా జరగాలంటే ఏంటి రహస్యం అని ఒకరోజు దేవుని సన్నిధిలో కూర్చొని ఆలోచించిన. నాకు జవాబు వచ్చింది, నీ గుండె ప్రేమతో నింపబడితే పరిచర్య సునాయాసంగా జరుగుతుంది. దేవుని స్తోత్రం. నీ గుండె ప్రేమతో నింపబడాలి. పాపిని చూసినప్పుడు, అవిధేయుని చూసినప్పుడు, కరుడు కట్టిన నేరస్తుని చూసినప్పుడు నీ గుండె ప్రేమతో నింపబడితే అది నీకు సునాయాసంగా. ఒక మెషిన్ నడవడం లేదంటే మొదట దానిలో ఏం పోస్తారు? అక్కడిక్కడ గ్రీజ్ పోస్తారు కదా. అలాగే లవ్ మేక్స్ ఎవ్రీథింగ్ ఈజీ. దట్స్ నాట్ లవ్ ఆఫ్ ద వరల్డ్ బట్ లవ్ ఆఫ్ గాడ్. దేవుని ప్రేమ. ఏం ప్రేమ ఇది? ఐ లవ్ యూ అనే ప్రేమ కాదు ఇది. ఇది దేవుని ప్రేమ. పలకండి అది. శిలువ మీద చూపిన ఆ త్యాగం, ఆ బలి, ఆ ప్రేమ, దేవుని ప్రేమ మన హృదయంలో పరిశుద్ధాత్మ ద్వారా నింపబడుతుందని అర్థం. దేవుని స్తోత్రం. తల్లులతో నేను మాట్లాడినప్పుడు చెప్తాను, పిల్లల్ని కొట్టకు. డ్రమ్ము బాదినట్టు వీపు వలగొడతా ఉంటారు చిన్న పిల్లలు, తల మీద కొడతారు. అటు తల్లుల కొరకు ఎప్పుడు నేను ప్రార్థన చేస్తాను. ఇరిటేషన్ అనమాట. అత్త మీద కోపం, దుత్త మీద. భర్త ఏదో అన్నాడని పిల్లలు వేసి కొట్టి కొట్టి చెంపలు వాయించి తల మీద, వీపు మీద. స్త్రీలారా, దేవుని మాట వినండి. నీవు కాపురం చేయాలంటే, కుటుంబంలో రాణించాలంటే దేవుని ప్రేమతో నింపబడాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏమమ్మా మీరు ఎప్పుడు స్త్రీలకే చెప్తారు, పురుషులతో కూడా చెప్తున్నాను. మీ భార్య గయ్యాలి అయినా భరించడానికి నీకేం కావాలి? దేవుని ప్రేమ నీ హృదయంలో నింపబడాలి. దేవుని స్తోత్రం. కారు కావాలి, ఏరోప్లేన్ కావాలి, బంగ్లా కావాలని అడగకండి. దేవా నీ ప్రేమతో నా హృదయము నింపుము దేవా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో నిండిపోతుందంట.
హల్లెలూయా. కనుక ఇవన్నీ కూడా రక్షణలో దేవుడిచ్చే ఆశీర్వాదాలన్నీ మీకు తెలియజేస్తున్నాను. రక్షణ పొందిన తర్వాత పరిశుద్ధాత్మ కొరకు వేడుకోవాలి. హోలీ స్పిరిట్ ఫ్రమ్ గాడ్. అవును, రక్షణ పొందినావు, వెంటనే పరిశుద్ధాత్ముడే నిన్ను ప్రేరేపించి నీ పాపం ఒప్పింపజేసి యేసుక్రీస్తును నువ్వు హృదయంలో అంగీకరించినావు. అప్పుడు పరిశుద్ధాత్ముడు నీలో నివసిస్తున్నాడు. కానీ శక్తి కావాలి. పరిశుద్ధాత్మ శక్తి అనేది మరి ఒక లెవెల్ నుండి నేను ఇంకో లెవెల్కు తీసుకొని పోతుంది. అంటే నీకు అట్టి పరిశుద్ధాత్మ శక్తి కావాలి. వరములతో నువ్వు నింపబడాలి, సామర్థ్యం కావాలి, పరిశుద్ధత కావాలి. అంటే నువ్వు ఎప్పుడు పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థన చేయాలి. ఎప్పుడో 30 ఏళ్ల క్రితం బాగా నింపబడినానంటే కాదు. నేను ఎప్పుడు చెప్తాను, కారు కొన్నావంంటే పెట్రోల్ కాగానే పెట్రోల్ అయిపోతే నువ్వు ఎక్కడ పోతావు? ఫిల్లింగ్ స్టేషన్. మళ్ళీ నింపుకుంటావు, మళ్ళీ వాడుకుంటావు, మళ్ళీ నింపుకుంటావు. అలాగూ నైనా అనుక్షణము నీ పరిశుద్ధాత్మతో నన్ను నింపుమని ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం. పరిశుద్ధాత్మ శక్తి అంటే ఇంధనం అన్నమాట. ఇట్స్ ఎ ఫ్యూయల్ ఫర్ ద బిలీవర్. రక్షణ పొందిన విశ్వాసికి అదొక ఇంధనం. పరిశుద్ధాత్మ శక్తి ద్వారానే అపోస్తలుల కార్యములను 28 అధ్యాయాలు అపోస్తలుల దైవ కార్యాలు ఎలా చేసినారంటే ఏ శక్తితో చేసినారు? చెప్పండి గట్టిగా. దేవుని శక్తి అంటే పరిశుద్ధాత్మ శక్తి. అపోస్తలుల కార్యం 1:8 యేసుప్రభు అన్న మాట, మీరు వేచి ఉండండి, పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చినప్పుడు మీరు ఏం పొందుకుంటారు? శక్తి పొందుకుంటారు. హల్లెలూయా. 7వ చూసినప్పుడు నీకు డెలివరెన్స్ ఫ్రమ్ గాడ్ అంటే నీవు ప్రతి ఇక్కట్టు నుండి, అపాయం నుండి, అనర్థాల నుండి నువ్వు రక్షణ పొందిన బిడ్డవు కాబట్టి దేవుడు నిన్ను విడిపిస్తూ ఉంటాడు. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఆత్మతో నింపబడినావు, సత్క్రియలు చేస్తున్నావు, దేవునికి దూరం లేవు, సమీపంగా ఉన్నావు. ఎప్పుడు విజ్ఞాపనలు చేస్తే నీకు రానున్న కీడును దేవుడు తొలగిస్తూ ఉంటాడు. కారులో డ్రైవ్ చేసినప్పుడు కొన్నిసార్లు నీళ్ళ చుక్కలు, వర్షం చుక్కలు వస్తే, డస్ట్ ఉంటే ఏం చేస్తారు? ఆ వైపర్ తోటి తుడిచి లైన్ క్లియర్ అయిపోయినట్టు అన్నమాట. అందుకే వాక్యంలో ఉంది కదా, నేను అనుకుంటా కీర్తనలు 34:17 నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటి నుండి యెహోవా వారిని విడిపించు. నీతిమంతుడెవడు? యేసుక్రీస్తును విశ్వాసం ద్వారా అంగీకరించినవాడు. విశ్వాసం ద్వారానే మనము ఈ నీతిమత్వం పొందుతున్నాము, పరిశుద్ధులం అవుతున్నాము. పాపం చేయడం లేదంటే ఇట్స్ ఓన్లీ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్. అందుకే మొదటి వచనంలో ఏముంది? రోమా 5:1 కాబట్టి విశ్వాసము మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడుతున్నాము. కాబట్టి యూ విల్ బి డెలివర్డ్ ఫ్రమ్ ఆల్ డిస్టర్బెన్సెస్ ఇన్ యువర్ లైఫ్. ఇక్కడ రోమా 5 చూసినప్పుడు చాలా సంతోషమైన మాట నాకు. 6వ వచనం చూడండి. ఏలైనగా మనం ఇంకా బలహీనులమై ఉండగానే క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. కొన్నిసార్లు నన్ను అడుగుతారమ్మా, మీరు ఒక్కరు ఎట్లా మేనేజ్ చేస్తారు? నేను ఒక్కరుగా, నేను చాలామంది ఉన్నారు దేవుడిచ్చిన వారు. ఎట్లా మేనేజ్ చేస్తారమ్మా? ఎట్లా మేనేజ్ చేస్తాను? దేవుడు నాకు ఇచ్చిన శక్తితో నేను చేస్తున్నాను. దేవుని స్తోత్రం. అది నా శక్తి కాదు, దేవుడిచ్చిన శక్తి. అందుకే బలహీనులై ఉండగా దేవుడు తన బలాన్ని అనుగ్రహిస్తాడు. అందుకే పౌలు ఏమంటాడు? నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే నేను బలవంతుడా. నా బలహీనత యందు దేవుని శక్తి ఏమవుతుంది? సంపూర్ణమైపోతుందట. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించు. సాతాను నన్ను అణగదొక్కడానికి చాలా ప్రయత్నించింది. ఈసారి కూడా నేను ఓడిపోనని నిశ్చయించుకున్నాను. నేను ప్రార్థన చేస్తాను, నా కొరకు ఇంతమంది ప్రార్థన చేస్తే నేను ఓడిపోను. నేను ప్రతిదినం దేవుని వాక్యం ఇస్తానని ఒప్పుకున్నాను. దేవుని స్తోత్రం. మరి నాకైతే శారీరకంగా చూస్తే వీలు కాని పని, కానీ నన్ను బలపరచువాన్ని బట్టి నేను సమస్తము చేయగలను. విశ్వాసం, దట్స్ అ ఫెయిత్. నేను వెళ్తాను, నేను ఇవ్వలేను, ఉదయకాలం అంతా చాలా బలహీనంగా ఉంటాను. నో, ఐ విల్ కాంకర్ ద సిట్యుయేషన్. నేను వెళ్తాను, ఎందుకంటే ప్రభు శక్తి నా మీద ఉన్నది. నేను వెళ్తాను, నేను ప్రసంగం చేస్తానని ధైర్యంగా కావాల్సుకొనే వస్తున్నాను, కావాల్సుకొనే ప్రసంగం చేస్తున్నాను. పోయిన సంవత్సరం నేను చేయలేదు ప్రసంగం. అంటే నాకు ఐ వాంట్ టు ప్రూవ్ ద డెవిల్ ఈజ్ ఎ లయర్. వాడు సాతానుడు అబద్ధికుడు అని ప్రూవ్ కావాలని పట్టుదలతో ఉన్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. బలహీనమై ఉండగా ఆయన శక్తి మన మీద నిలుస్తుందని మర్చిపోకండి. అలాగే 8వ వచనం, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను. పాపుల కొరకే వచ్చినాడు కదా యేసుప్రభు.
పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినాడనే మాట నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదని అంటున్నాడు పౌలు. మనం పాపులమై ఉండగా మనల్ని దేవుడు పరిశుద్ధులుగా మార్చినాడు. చీకటి నుండి, అంధకారం నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి నడిపించి తన గుణాతిశయములు ప్రచురము చేయడానికి రాజులుగా, యాజకులుగా, ఏర్పరచబడిన వంశంగా, విలువైన దేవుని సొత్తైన ప్రజలుగా మనల్ని చేసినాడు. చప్పట్లు కట్టకూడదమ్మా. హల్లెలూయా. 10వ వచనం చూసినప్పుడు, ఏలైనగా శత్రులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనం దేవునితో సమాధానపరచబడిన వారమై ఆయన జీవించిన చేత మరి నిశ్చయముగా రక్షింపబడు. 3 కార్యాలు: బలహీనమై ఉన్నప్పుడు, పాపులమై ఉన్నప్పుడు, శత్రులమై ఉన్నప్పుడు దేవుడు మనల్ని రక్షణలో నడిపించి ఇప్పుడు దేవునికి సమీపస్తులుగా, మిత్రులుగా మార్చినాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. వర్ణించలేను, వివరించలేను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. వర్ణించలేను, వివరించలేను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. వర్ణించలేను, వివరించలేను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. వర్ణించలేను, వివరించలేను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. పాపినైన నా కొరకు ప్రాణమిచ్చినావు, పాడైపోయిన నన్ను బాగు చేసినావు. పాపినైన నా కొరకు ప్రాణమిచ్చినావు, పాడైపోయిన నన్ను బాగు చేసినావు. ఏమని వర్ణింతును, రుణం ఎలా తీర్చను? ఏమని వర్ణింతును, రుణం ఎలా తీర్చను? యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. 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 వర్ణించలేను, వివరించలేను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. వర్ణించలేను, వివరించలేను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. అంధకారమైన నాకు వెలుగునిచ్చినావు, రక్తమిచ్చినావు. అంధకారమైన నాకు ఆఖరి బొట్టు వరకు రక్తమిచ్చినావు. ఏమని వర్ణింతును, ఎలా రుణం తీర్చను? ఏమని వర్ణింతును, ఎలా రుణం తీర్చను? యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. 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 వర్ణించలేను, వివరించలేను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. వర్ణించలేను, వివరించలేను యేసయ్యా నీవు చేసిన మేలు. తోడు లేక నీడ లేక తిరుగుచున్న నన్ను ఆదరించినావు, ఓదార్చినావు. తోడు లేక నీడ లేక తిరుగుచున్న నన్ను ఆదరించినావు, ఓదార్చినావు. ఏమని వర్ణింతును, ఎలా రుణం తీర్చను? ఏమని వర్ణింతును? యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. యేసయ్యా నీవు నాకు చేసిన మేలు.
యేసయ్యా నీవు నాకు చేసిన మేలు, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు వర్ణించలేను వివరించలేను, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు వర్ణించలేను వివరించలేను, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. హల్లెలూయా. అంటే మీరు చప్పట్లు కొడితే నేను మంచిగా పాడినట్ట? మంచిగా పాడినానా? దేవునికి కొడుతున్నారు కదా మీరు అందరూ. ఒకసారి దేవునికి చప్పట్లు కొడుతున్నాను. దేవునికి స్తోత్రం. ఒకసారి నిలిచిన పడండి, ప్రార్థన చేసి ముగించుకుందాం. ప్రభువా నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఏ యోగ్యత లేని మాము పురుగు వంటి వారవునైనా, పురుగు వంటి యాకోబు భయపడకు నేను నీకు సహాయం చేస్తానని సెలవిచ్చినావు. పురుగుకు బలం ఎక్కడుంటుంది నాయన? నీవు తోడుంటేనే ఆ పురుగు పని చేయగలదు నాయన. కక్కులు పెట్టబడు పదును గల క్రొత్తదైన నురిపిడి మ్రానుగా నిన్ను చేస్తానన్నావు. నువ్వు కొండను పొట్టు చేస్తావు, పర్వతం నూరుస్తావు, బండను పగలగొడతావని ఎంత అద్భుతమైన మాటలు యెషయా 41:13లో. మేము నిరాశపడి నీరసించి కృంగిపోయే అవసరం లేదు నాయన. నీ తోడు మాకున్నది, నీ రక్షణ సంతోషం మాకుంది నాయన. నువ్వు అనుగ్రహించినావు అట్టి రక్షణ నీ శిలువ బలియాగం ద్వారా. రక్తమిచ్చి కొన్నావు ప్రభువా. మా విలువ నీ రక్తమంతా, పరిశుద్ధమైన నిర్దోషమైన నిష్కళంకమైన రక్తంతో మమ్మల్ని సంపాదించుకున్నావు తండ్రి. విలువైన సొత్తుగా చేసినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. అయినా రక్షణ సంతోషం అనే అంశం మీద మేము ఎన్ని కార్యాలు ఈరోజు ధ్యానించినాం, అవన్నీ ప్రభువా మా జీవితంలో మేము మా హృదయంలో నాటుకొని ధైర్యం గలవారే మేము ముందుకు సాగటకు సహాయం దయచేయండి. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసి నువ్వు ఎలాగ తప్పించుకుంటావని వాక్యంలో ఉంది. కాబట్టి రక్షణ సంతోషం ప్రతి ఒక్కరూ రక్షింపబడిన ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని, పరిశుద్ధాత్మ చేత ప్రేమను వారి హృదయంలో కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాను. నేర్చుకున్న సత్యాలన్నీ మర్చిపోకుండా హృదయంలో పదిలపరిచి గైకొనుటకు సహాయం దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరితో సదా తోడై ఉండునుగాక. రండి, పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కాని, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18 యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు. 40 రోజుల ఉపవాస ప్రార్థనలు. తేదీలు 2024 ఫిబ్రవరి 19వ తారీఖు నుండి మార్చి 29వ తారీఖు వరకు. సమయం ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. వివరములకు 9550504718 9030757571 నంబర్లను సంప్రదించగలరు. దూర ప్రాంతముల వారు సిలువ ధ్యానములలో యూట్యూబ్, ఫేస్బుక్ మరియు జూమ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా పాల్గొనవచ్చును. జూమ్ మీటింగ్ ID 9550504718 పాస్కోడ్ 7777. గమనిక, రామ్నగర్ ఈ సేవ నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ సికింద్రాబాద్ వరకు బస్సు సౌకర్యం కలదు. అందరికీ ఆహ్వానం. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా.
ప్రభుకీయవెనుదీతువా పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వినుదీతువా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగము నీయ వెనుదీతువా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా నీ ధనము నీ